ఆ రకంగా మేము 18,000 కోట్లు జమ చేసినాం. ఇంకా 13,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతన్నలందరికీ 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. రుణమాఫీ కాని రైతన్నలందరికీ 4,250 రూపాయల కోట్లు 4వ విడత 2 లక్షల లోపు ఉన్న రుణానికి అవసరం అవుతావని ఇటీవల జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ బడ్జెట్ను మనకు ప్రభుత్వం ఈ 2 లక్షల రుణమాఫీ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పడం జరిగింది. 4వ విడత రుణమాఫీ పూర్తి చేయలేని ప్రభుత్వం యోచిస్తుంది. అందుకు అవసరమైన కసరత్తులను ముమ్మరం చేసినట్లు సమాచారం రావడం జరిగింది. రేషన్ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్ కార్డులో జరిగిన తప్పులను సవరించి డేటా అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లయితే తెలపడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 22 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకు 17,934 కోట్ల రూపాయలను ఈ రుణమాఫీ కోసం వినియోగించినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4,28,000 మంది ఉండగా, ఆధార్ మరియు ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు 1,26,000 మంది ఉన్నారని తెలపడం జరిగింది. మొత్తంగా 5,54,000 మంది రైతులకు ఈ రుణమాఫీ పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఈ పెండింగ్లో ఉన్న రైతన్నలందరికీ తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని ఈ దసరా లోపే పూర్తి చేయనున్నట్లు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా రుణమాఫీ కాలేదు అని బాధపడుతున్న రైతన్నలందరికీ తీపి కబురు ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది రుణమాఫీ పైన ప్రభుత్వం రైతన్నలకు అందించిన అప్డేట్. ఇలాంటి రుణమాఫీలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వార్తలను మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RR Analysis 24/7.